మొత్తం 152 సీట్స్ తో టీవీకే పార్టీ ఒక మహాశక్తిగా తమిళనాడు రాజకీయాలు రాణించబోతోంది. అది చూడాలి ఏం జరుగుతుందో. బట్ యాజ్ ఆఫ్ నో ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారానికి మాత్రం ఈ మద్దతు లేకుండానే జరిగే అవకాశం ఉంది. సో లిమా రోజ్తో 6 ఎమ్మెల్యేలు ఉన్నారు. అటు షణ్ముగంతో 25 మంది. ఎగ్జాక్ట్లీ అటు లిమా రోజ్తో 6 ఎమ్మెల్యేలు ఉంటే ఇటు షణ్ముగంతో 25 మంది, మొత్తం 32 మంది. సో కంప్లీట్గా అన్నాడీఎంకే పార్టీ కూడా విలీనం అవ్వడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. సో అన్నాడీఎంకే పార్టీ కూడా డైరెక్ట్గా టీవీకేతో విలీనం అవ్వడానికి ఎక్కువగా ఛాన్స్ ఉన్నాయి. నిజంగా అదే కనుక జరిగితే అన్నాడీఎంకే జయలలిత ఏర్పాటు అంటే జయలలిత మెయిన్ ఫేస్గా 10 సంవత్సరాల పాటుగా ప్రభుత్వాన్ని నడిపినటువంటి పార్టీ డెఫినెట్గా ఒక చాలా ఘోరమైనటువంటి పరాజయాన్ని చవిచూసి రాజకీయ చరిత్రలో పార్టీ మొత్తం కనుమరిగే అవకాశం కూడా ఉంది. గెలిచిన ఎమ్మెల్యేలు మొత్తం కూడా పార్టీ ఫిరాయించి పార్టీని విలీనం చేశారంటే ఇదే బిగ్గెస్ట్ డిజాస్టర్ అండ్ హిస్టరీలో ఎప్పుడు కూడా అటు ఆ పార్టీకి ఒక మచ్చగా మిగిలిపోయే అవకాశం కూడా ఉంది. బట్ అంత మాత్రాన పొలిటికల్ కెరీర్ కొలాప్స్ అవుద్దా అంటే లాస్ట్ తెలంగాణ గవర్నమెంట్ మనం చూసాం. కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎమ్మెల్యేలు మొత్తం కూడా తమ పార్టీని విలీనం చేశారు. ఆ తర్వాత ఇక్కడ వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంటే. సో మరి అన్నాడీఎంకేకి అటువంటి సిచ్యువేషన్ ఫ్యాక్టర్ వర్కౌట్ అవుద్దా అంటే అక్కడ ఆల్టర్నేట్గా ఇంకో పార్టీ కూడా ఉంది, డిఎంకే. సో డిఎంకే ఉండగా దాని అంతా ఎదిగనిస్తారా అంటే ఇట్స్ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. సో ఒకసారి మా ప్రతినిధి కృష్ణమోహన్ కూడా సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, సో మరికొంతమంది అన్నాడీఎంకే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా రహస్య సమావేశం జరుపుతున్నారు. దాంట్లో షణ్ముగంతో 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సో అటు డుమ్మా కొట్టినట్టు తెలుస్తోంది. ఇంకోవైపు 6 లిమా రోజ్తో ఉన్నారు. సో పార్టీ విలీనం అవ్వాలంటే శాసనసభ పార్టీ విలీనం అవ్వాలంటే డైరెక్ట్గా 2/3 మెజార్టీ కావాలంటే 32 మంది కావాల్సి ఉంటుంది. సో 32 మంది ఉన్నట్టేనా ఇక అన్నాడీఎంకే పార్టీని టీవీకేలో విలీనం చేయబోతున్నారా? మనోజ్, కారణం కూడా ఏంటంటే ఇప్పటికే 25 మంది ఎమ్మెల్యేలు షణ్ముగం నేతృత్వంలో ఏఐడీఎంకి సంబంధించిన ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా ఒక దగ్గర వచ్చారు. వాళ్ళందరూ కూడా ఇందాక దాకా మనం అనుకున్నాం 6 మంది ఎమ్మెల్యేలు షణ్ముగం నేతృత్వం ఉన్నారని. కానీ ఎప్పుడైతే ఈ విసికి ఇచ్చిన సపోర్ట్ కావచ్చు వీళ్ళందరితో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఏఐడీఎంకేకి సంబంధించిన 47 మంది ఎమ్మెల్యేలలో దాదాపుగా 25 మంది ఎమ్మెల్యేలు పూర్తిగా కూడా షణ్ముగం అండర్ కంట్రోల్కి వచ్చేసారు. బహుశా మనం అనుకుంటున్నాం ఇప్పుడు దాకా 180 షార్టేజ్, రేపు ఉదయాన్నే మళ్ళీ వీసీకే కావచ్చు, లెఫ్ట్ పార్టీలు కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు విజయ్ ఏమైనా బెదిరిస్తారేమో అనే పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు చూసుకుంటే డైరెక్ట్ గా మరో 25 మంది ఎమ్మెల్యేలు విజయ్ కి సపోర్ట్ చేసే పరిస్థితి కనపడుతుంది. సో ఇటువంటి సిచ్యువేషన్ లో డెఫినెట్ గా ఈ వ్యవహారం రాత్రి లోపల ఒక కొలిక్కి వచ్చే పరిస్థితి కూడా కనబడుతుంది. రేపు ప్రమాణ స్వీకారానికి గవర్నర్ ఖచ్చితంగా ఓకే చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఆయన బహుశా 7 గంటలకి కేరళకి వెళ్తారు, లేకపోతే సాయంత్రానికి ఆయన వేరే దగ్గరికి వెళ్ళబోతున్నారు అనే సమాచారం ఉన్నా, కాకపోతే 118 మ్యాజిక్ ఫిగర్ ఏదైతే విసికి నుంచి వచ్చిందో ఆ మ్యాజిక్ ఫిగర్ పత్రాన్ని కూడా ఇప్పటికే టీవీకే నేతలు కొందరు లోక్ భవన్ కి చేర్పించేశారు, లోక్ భవన్ కి అందించారు. అవసరం అనుకుంటే విజయ్ తో పాటు లేదు, విజయ్ ఇప్పటికే 3 సార్లు పోయారు కాబట్టి ఆయన కొంత అసహనంగా ఉన్నారు గవర్నర్ వరుస్తున్న తీరు మీద. తన కీలకమైన నేతలు ఎమ్మెల్యేలు వెళ్ళి అయ్యాదో నీకు కావాల్సిన ఇంకో 2 ఎమ్మెల్యేలు కూడా ఇస్తున్నాం, మీ 2 ఎమ్మెల్యేలను కూడా తీసుకుని రేపు ఉదయాన్నే మా నాయకుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, ఆ ప్రమాణ స్వీకారానికి మీరు అతిథిగా వస్తే మా పని మేము చేసుకుంటామని చెప్పబోతున్నారు. సో తర్వాత మంత్రులు అంటారా అది తర్వాత చూద్దాం. కాకపోతే ఒకవేళ ఆయన ఈ రాత్రి లోపల ఏదైనా మ్యాజిక్ చేసినా, లేకపోతే ఇంకొకరు ఎవరైనా మ్యాజిక్ చేసినా, డిఎంకే ఇంకో మ్యాజిక్ చేసినా, అన్నా డిఎంకేలో ఉన్న పళనిస్వామి ఇంకో మ్యాజిక్ చేసినా, ఇక్కడ షణ్ముగానికి సంబంధించిన అన్నాడీఎంకేలో విభజన నేతగా షణ్ముగం ఉన్నారు. ఆయన ఇప్పుడు దాదాపుగా ఇందాకటి దాకా 6 మంది ఎమ్మెల్యేలు తన కంట్రోల్లో ఉన్నారు అనుకున్నారు. కానీ ఇప్పుడు తాజాగా 25 మంది ఎమ్మెల్యేలు ఆయన కంట్రోల్లోకి వచ్చే పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. వాళ్ళు ఇందాక ఏఐడీఎంకే సమావేశంలో కూడా చాలా క్లియర్ గా పళనిస్వామికి చెప్పారు, అయ్యా స్వామి ఇప్పుడు దాకా ఉన్న పరిస్థితి ఇది, మేము ఖచ్చితంగా టీవీకేకి సపోర్ట్ చేయాలనుకుంటున్నాం, మీరు డెసిషన్ తీసుకుంటారంటే తీసుకోండి, లేదు మా సొంత నిర్ణయం అయితే మేము 100% రేపు అసెంబ్లీ ఫ్లోర్ లో మా డెసిషన్ మేము తీసుకుంటామని క్లియర్ గా చెప్పిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. ఐయుఎంఎల్ కూడా క్లియర్ గా సపోర్ట్ చేసింది. నిన్నటి దాకా మొన్నటి దాకా మేము డీఎంకేతోనే ఉంటామని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు ఐయుఎంఎల్ లో ఉన్న
ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా పూర్తిగా సపోర్ట్ చేసిన పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది. యుఎంఎల్ 2 తర్వాత టీవీకే చీఫ్ తో పాటు వీళ్ళందరూ కూడా బీసీకి సంబంధించిన 2, 4 అంటే ఏదైతే మ్యాజిక్ ఫిగర్ ఉందో ఆ మ్యాజిక్ ఫిగర్ ని దాటి కొంచెం ముందుకు వెళ్ళిపోతున్నాడు విజయ్. అవసరం అనుకుంటే ఈ లెటర్స్ కూడా గవర్నర్ కి ఇవ్వాలని చాలా గట్టి పట్టుదలతో విజయ్ ఉన్నారు. ఇప్పుడు దాకా విజయ్ కి సినిమా చూపించారు. ఇప్పుడు విజయే పెద్ద పెద్ద పార్టీలకి సినిమా చూపిస్తున్న పరిస్థితి. ఏఐడిఎంకే లాంటి పార్టీకి లిమారోస్ తో ఉన్నారు. సో పార్టీ విలీనం అవ్వాలంటే, శాసనసభ పార్టీ విలీనం అవ్వాలంటే డైరెక్ట్ గా 2/3 మెజార్టీ కావాలంటే 32 మంది కావాల్సి ఉంటుంది. సో 32 మంది ఉన్నట్టేనా? ఇక అన్నాడీఎంకే పార్టీని టీవీకేలో విలీనం చేయబోతున్నారా? మనోజ్, కారణం కూడా ఏంటంటే ఇప్పటికే 25 మంది ఎమ్మెల్యేలు షణ్ముఖం నేతృత్వంలో ఏఐడిఎంకి సంబంధించిన ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా ఒక దగ్గర తెచ్చారు. వాళ్ళందరూ కూడా ఇందాక మనం అనుకున్నాం 6 మంది ఎమ్మెల్యేలు షణ్ముఖం నేతృత్వం ఉన్నారని. కానీ ఎప్పుడైతే ఈ బీసీకి ఇచ్చిన సపోర్ట్ కావచ్చు వీళ్ళందరితో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఏఐడిఎంకేకి సంబంధించిన 47 మంది ఎమ్మెల్యేలలో దాదాపుగా 25 మంది ఎమ్మెల్యేలు పూర్తిగా కూడా షణ్ముఖం అండర్ కంట్రోల్ కి వచ్చేసారు. బహుశా మనం అనుకుంటున్నాం ఇప్పుడు దాకా 180 షార్టేజ్, రేపు ఉదయాన్నే మళ్ళీ వీసీకి కావచ్చు, లెఫ్ట్ పార్టీలు కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు విజయ్ ఏమైనా బెదిరిస్తారేమో అనే పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు చూసుకుంటే డైరెక్ట్ గా మరో 25 మంది ఎమ్మెల్యేలు విజయ్ కి సపోర్ట్ చేసే పరిస్థితి కనపడుతుంది. సో ఇటువంటి సిచ్యువేషన్ లో డెఫినెట్ గా ఈ వ్యవహారం రాత్రి లోపల ఒక కొలిక్కి వచ్చే పరిస్థితి కూడా కనబడుతుంది. రేపు